ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సమస్త మహిమ ఘనత ప్రభావములు నజరేయుడైన యేసుక్రీస్తునకు మాత్రమే కలుగునుగాక. ఆమేన్. పరలోకానందం ప్రోగ్రామ్ ని వీక్షిస్తున్న బ్రదర్స్ కి, సిస్టర్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ప్రభు పేరిట నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. దేవుని కృపలో వర్ధిల్లుతున్నారని చెప్పి వాక్యానుసారమైన జీవితాన్ని జీవిస్తూ దేవుని నామాన్ని స్తుతిస్తున్నారని, మహిమపరుస్తున్నానని నమ్ముచున్నాను. మన జీవితానికి ఎంతో ఆశీర్వాదకరము అనే సత్యాన్ని, వాస్తవాన్ని ప్రతి ఒక్కరు గ్రహించండి. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన నా తండ్రి, నీకు స్తుతులు. ఈ వాక్కును వినుటకు మేమందరమును శ్రద్ధ చూపిస్తుండగా మాతో బహుసూటిగా స్పష్టముగా నీ వాక్యం ద్వారా మాట్లాడి గొప్ప కార్యాన్ని మా జీవితంలో జరిగించి సమస్త మహిమ ఘనత ప్రభావము నీవు మాత్రమే పొందమని యేసు క్రీస్తు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఈ రోజున మన వాక్యధ్యానం నిమిత్తమై యెషయా గ్రంథము 66వ అధ్యాయము 2వ వచనము. అవన్నీ నా హస్తకృతములు, అవి నా వలన కలిగినవి, యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టి ఉంచుచున్నానెను. దేవునికి మహిమ ఘనత ప్రభావము కలుగును గాక. ఆమేన్. ఈ రోజున మన వాక్యధ్యానం అంశం నిమిత్తమై ఆయన మాట వింటున్నావా? ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు దేవుని యొక్క మాటను వినేవారుగా మనము ఉండాలండి. ఎందుకు అని అంటున్నట్లయితే అది మన జీవితానికి దీవెనకరము, మన జీవితానికి బహుక్షేమకరము అనే విషయాన్ని, వాస్తవాన్ని గ్రహించండి. దీవించబడకపోవటానికి కారణమైన, ఆశీర్వదించబడపోవటానికి కారణమైన అనారోగ్యపు పరిస్థితుల మరి ఏదైనా సరే ఎందుకు, ఎక్కడ, ఎలా జరుగుతుంది అని అంటున్నట్లయితే ఎటు చూసుకున్న మాట వినని ప్రజల వలె మనం ఉండటం అనేది జరుగుతుందండి. యేసుక్రీస్తు వారు యోనాని పిలిచి నువ్వు నినవేకెళ్ళు, లేదు నేను ఓడకి తర్షీష్కి వెళ్తాను అని చెప్పి అని అన్నారు. ఒక పక్కన దేవుని పిలుపును పొందుకునటానికి యోనా సిద్ధముగా లేడండి. ఈ రోజున యేసుక్రీస్తు వారు మనకి ఏదైతే చెప్పి ఉన్నారో మాట, ఆ మాట మనము వినటం అనేది మన జీవితానికి ఎంతో ప్రాముఖ్యం. ఒక పక్కన నినివేకి వెళ్ళు అని అంటే, లేదు నేను తర్షీష్కి వెళ్తాను ఓడలో ప్రయాణం చేసి అని చెప్పి నినివేకి వెళ్లకుండా దేవుడి మాటకి విధేయత చూపించకుండా తర్షీష్కి వెళ్ళినప్పుడు దేవుడేమి విడిచిపెట్టలేదు. ఈ రోజున మన జీవితంలో కూడా దేవుడు ఏదైతే చెప్తాడో ఆ మాటలను మనము వినాలి. మనము వినకుండా మన జీవితంలో మనకి ఇష్టానుసారముగా ఉన్నప్పుడు దేవుడు ఎన్నడూ విడిచిపెట్టడు. దేవుడు ఎప్పుడు నువ్వు నా మాట వినలేదు ఏంటి అని చెప్పి ఒక తల్లిలాగా, ఒక తండ్రిలాగా పో చీ అని చెప్పి విడిచిపెట్టేసేవాడుగా ఉండడు. కానీ ఆ మాట వినని సందర్భాలలో దేవుడు ఏమి చేస్తాడు అని అంటున్నట్లయితే నీ మీద దృష్టి ఉంచటము కొంచెముగా తగ్గిస్తాడు. అనంటే నీవు నేను చేసింది తప్పు అని తెలుసుకొని మరలా నీవు క్రీస్తు వైపుకు తిరిగే వాడివిగా, నీ జీవిత విషయం నిమిత్తమే నీవే రిపెంటెన్స్ అయ్యేవాడిగా దేవుడు నీ జీవితాన్ని ఆ రీతిగా మారుస్తాడు. ఎప్పుడైతే నువ్వు ఆ రీతిగా మలచబడతావో వెంటనే బుద్ధి తెచ్చుకొని యోనా వలె, దేవా నేను చేసింది తప్పు, నువ్వు చెప్పిన నినివే పట్టణానికి వెళ్తాను అన్న రీతిగా ఈ రోజున నేను చేసింది తప్పు అని నీవు ఒప్పుకొని ఆయన దగ్గరికి వచ్చినట్లయితే ఆయన మరలా నీ యందు దృష్టి ఉంచుతాడు, నిశ్చయముగా దీవిస్తాడు అనే విషయాన్ని గ్రహించండి. ఇక్కడ చెప్పబడుతున్న మాట ఏంటి అని అంటున్నట్లయితే యెషయా గ్రంథం 66వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు క్లుప్తముగా ధ్యానించుకుందాం. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా నిమిత్తము కట్టును ఉద్దేశించింది ఇల్లు ఏపాటిది? నాకు విశ్వస్థానముగా మీరు కట్టుచున్నది ఏపాటిది? అవన్నీ నా హస్తకృతములు, అవి నా వలన కలిగినవి, యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడే నా మాట విని వణుకుచుండునో వాడినే నేను దృష్టి ఉంచెదను. ఇక్కడ యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట ఏంటి అని అంటున్నట్లయితే ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం. అయితే మీరు కట్టుచున్నారు కదా, మీరు నా కొరకు ఏదైతే చేస్తున్నారు కదా, అవన్నీ ఏపాటివి? అవి హస్త కృతములు మాత్రమే. అయితే ఈ రోజున మీరు నా మాట వింటున్నారా? నా మాటకు విధేయత చూపిస్తున్నారా? నా మాటకు ఏకాగ్రత చూపిస్తున్నారా? నా మాట పట్ల మీకు శ్రద్ధ కలిగి ఉన్నారా? నా మాటని మీరు వింటున్నారా? అయితే వినండి. ఆ మాట విని ఎవరైతే దీనుడై, ఎవరైతే సాత్వికుడై, ఎవరైతే భయము భక్తి కలిగి వణుకుచు దేవునికి జీవిస్తారో వారిని నేను దృష్టి ఉంచుచున్నాను నేను అని అంటున్నాను. అంటే నువ్వు మాట వినేవాడిగా ఉంటే దేవుడు నీతో అనేకమైన గొప్ప కార్యాలు చేయటానికి ఇష్టపడుతున్నాడు. అది నీ జీవితానికి దీవెనకరము, నీ కుటుంబ జీవితానికి దీవెనకరము, నీ తోటి ఉన్న వాళ్ళకి అది ఆశీర్వాదకరము, ప్రాముఖ్యముగా నీ వ్యక్తిగత జీవితానికి అది ఎంతో దీవెనకరము. ప్రాముఖ్యముగా
యేసు క్రీస్తు వారి యొక్క నామము మహిమార్థము నిమిత్తమే కూడా ఉంటుంది అనే విషయాన్ని గ్రహించండి. ఇక్కడ ఎవరైతే దీనుడై ఉంటాడో, ఎవరైతే భయభక్తులు కలిగి వణుకుచూ ఉంటారో వారిని నేను దృష్టి ఉంచుచున్నానన్న. అంటే దేవుని మాటను వినేవారిగా మనము ఉండాలి. దేవుని మాట వింటే దృష్టి ఉంచుచున్నాను అని అన్నాడు. వినకపోతే ఉంచడనే కదా దానికి ఉన్న ప్రాముఖ్యమైన అర్థము. కాబట్టి ఈ రోజున మన జీవితంలో మనము దేవుని యందు దృష్టి ఉంచి, దేవుడు మన జీవిత యందు దృష్టి నిలపాలి, మన పట్ల ఆయన శ్రద్ధ చూపాలి అని అంటున్నట్లయితే ఈ రోజున మనము ఆయన మాట వినేవారిగా మనము ఉండాలి. ఈ రోజు వింటున్నారా ఆయన మాట? ఎంతమంది వింటున్నారు? దేవుని ఇచ్చిన ఆజ్ఞలను పాటిస్తున్నారా? దేవుడు చేసిన నిబంధనల విషయంలో మీకే జ్ఞాపకము ఉంచుకొని వాక్యానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నారా? దేవుడు చెప్పిన ప్రిన్సిపల్ అన్నిటినీ ఫాలో అవుతున్నారా మీ జీవితంలో? మీరు ఒకసారి ప్రశ్నించుకోండి. ఈ యెషయా గ్రంథము 66వ అధ్యాయము 3వ వచనము నుంచి క్లుప్తముగా ప్రతిదీ చదువుకుంటూ వెళ్తే మాట వింటున్నారా అని అంటున్నారు. ఎందుకు ఈ సందర్భంలో ఇక్కడ అనేకమైనవి కనబడుతున్నాయండి. కాబట్టి ఈ రోజున మనము దేవుని యొక్క మాట వినేవారిగా ఉండాలి. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన నా తండ్రి తీసుకుంటాం, మీ మాట వినే ప్రజల వలె మేము మా జీవితంలో ఉండులాగన మా ఒక్కొక్కరికి మీరే సహాయమును దయచేయమని, నీవు ఏదైతే చెప్తున్నావో దాని యందు మేము దృష్టి ఉంచలాగన, ప్రాముఖ్యముగా నీవు మా జీవితము మీద దృష్టి ఉంచాలి, మా జీవితము ఉన్న స్థితిగతులు మారాలి అని అంటున్నట్లయితే నీ మాట వినేవారిగా మేము ఉండాలి. ఈ లోకములో నీ మాట వినకుండా ఎన్ని మాటలు విన్నా, ఎన్ని మాటలు పట్టించుకున్నా, ఎన్ని మాటలు లక్ష్య పెట్టినా అది మా జీవితానికి ప్రయోజనకరము కాదు, మా జీవితానికి దీవెనకరము, ఆశీర్వాదము అంతకన్నా కాదు. ఈ రోజున మా జీవితము బాగుపడాలి అని అంటున్నట్లయితే ఈ మాట వినేవారిగా మేము అందరమును ఉండాలి. ప్రతి ఒక్కళ్ళు గ్రహించి నీ మాట వినుటకు, శ్రద్ధ చూపుటకు సహాయమును దయచేయమని యేసు అతి పరిశుద్ధమైన నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. వాక్యమైన అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. దేవుడి కుటుంబాలన్నిటినీ మీరు అందరికీ దీవించి ఆశీర్వదించిన దాకా. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.